భయ్యా ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతీయులంతా ఒకటే, అన్ని పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా ప్రధాని మోదీకి సంఘీభావం ప్రకటిస్తున్నారు. మరి మీరేం చెప్తారు? 100% నేను భారతదేశ ప్రధానిని ఈ చర్య చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను పూర్తి విశ్వాసం ఆయన పైన వ్యక్తం చేస్తున్నాను. ఈ భారతదేశం ఆయన లీడర్షిప్లోనే సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఏ ఏ చర్యకైతే హిందూర్ పేరుతో మనం ఈరోజు ఇంత పెద్ద అటాక్ చేశామో ఆ ముష్కర్లకు ఆ కుక్కలకు ఈరోజు మనం మూతోడు జవాబు ఇచ్చాం. 101%. నేను మా ప్రధాని గారిని 100% హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. భయ్యా ఇప్పుడు హిందూ ముస్లిం అనే ఒక సమస్యను తీసుకొని దీంట్లో మరి పహల్గామ్లో దాడి ఘటన అత్యంత హేయంగా వాళ్ళు మీరు ముస్లిమా హిందువా అని పరీక్ష చేసి ఇలాంటి కార్యక్రమం చేయడం, వాళ్ళని అక్కడిక్కడికి కాల్చి చంపడం, ఇది ఒక నిజమైన ముస్లిం చేయగలుగుతాడా, ఒక మనిషి చేయగలుగుతాడా? ఈ అంశంలో మరి అలాంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాను మరి వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడం కావచ్చు, మద్దతు తెలపడం కావచ్చు, ఇవన్నిటినీ భారత్లోని ముస్లింలంతా మరి భారతీయులకు కావచ్చు భారత ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటిస్తారంటారా? యావత్ ప్రపంచంలో ఉన్న ముస్లింలు ఎవరు కూడా దీన్ని హర్షించారు. ఎందుకంటే ఇస్లాం మతాన్ని పాటించే ఏ ముస్లిం అయినా కూడా, ఖురాన్ చదివే ఏ ముస్లిం అయినా కూడా, 5 పూట్ల నమాజ్ చదివే ఏ ముస్లిం అయినా కూడా దీన్ని హర్షించడు. ఎందుకంటే ఖురాన్లో క్లియర్గా రాసి ఉంది, ఒక మనిషి ప్రాణం తీయటం అన్యాయం. అలాంటి మనిషి ప్రాణాన్ని తీసిన వాడు ఎప్పుడు కూడా నరకానికి పోతాడు కానీ స్వర్గానికి పోయే పరిస్థితి లేదని చెప్పి ఖురాన్లో అల్లా మెన్షన్ చేస్తున్నాడు. అలాంటి చర్యల్లో ఈ భాగంగా ఇలాంటి చేసిన ఏ ముష్కరులను కూడా అల్లా క్షమించే పరిస్థితి లేనే లేదు. ఈ కుక్కలకు రాబోయే రోజుల్లో నాలాంటి వాడు కూడా ఒక మానవ బాంబులాగా ముందుకెళ్ళి నా దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. భయ్యా మీరు చెప్పండి, ఇదంతా ఎట్లా చూస్తారు? మనం శాంతియుతంగా ఎన్నిసార్లు కవ్వింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా మన సైనికులను చంపారు, మన దేశ పౌరులను చంపారు. ఇన్ని జరిగినప్పటికీ కూడా యుద్ధం వద్దు, అది దాయాది దేశం, మన శత్రు దేశం కాదు, మన పొరుగు దేశం అని కూడా మనం సహనం వహించాము. రాజకీయ పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా, నాయకులకు అతీతంగా కూడా ఇన్నాళ్ళు మనం ఓపికగా ఉన్నాం. కానీ మొన్న పహల్గామ్ దాడి ఘటన ఖచ్చితంగా యుద్ధానికి వాళ్ళు ప్రేరేపించారు. ఇప్పుడు మనం యుద్ధం చేయక తప్పదంటారా? యుద్ధం చేయక తప్పదు అంటే అవతలోడి యాక్షన్ని బట్టి మన భారతదేశం రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఓపిక కానీ సహనం కానీ భారతీయులకు కానీ ప్రేమ ఎక్కువే, అన్నీ ఎక్కువే. అదేవిధంగా కోపమైనా సరే తెగింపైనా సరే ఎక్కువే. హిందువా కాదా అని చూసి చంపడం అనేది పహల్గామ్లో ఒక రకంగా చూడాలంటే భారతదేశం ప్రశాంతంగా జీవిస్తున్న సమయాలు ఇవి. అలా చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు హిందువులు ముస్లింలు గొడవలు పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక మత సామరస్యంగా ఉన్న ప్రదేశాలని చిందరవందర చేయొచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళు అలా చేశారని మేము అనుకుంటా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే భారతదేశం మొత్తం మీద కుంకుమ పువ్వు దొరికేది ఒక కాశ్మీర్లోనే. అలాంటి ఈ ఘటనకి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం చాలా గర్వంగా ఉంది. ఈ సందర్భంగా మోదీ గారికి, మన ఆర్మీకి మరియు నేవీకి మరియు రక్షణ శాఖ మంత్రి గారికి మరియు హోంమంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక మీద ఇలాంటి ఘటనలకు పాకిస్తాన్ పాల్పడకూడదు. అలాంటిది ఏమైనా జరిగితే మాత్రం భారతదేశంలో ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క మానవ బాంబు అయిపోయి ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ని లేకుండా చేస్తామని హెచ్చరిస్తూ ఖబర్దార్ అంటున్నాం. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంలో మరి మీడియాతో మాట్లాడడం కావచ్చు, భారత ప్రధాని కావచ్చు, భారతదేశానికి కావచ్చు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా మరి ఈ యొక్క సంఘీభావం ప్రకటించడానికి ఎట్లా వస్తుంది? ఖచ్చితంగా భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీలకు అతీతంగా చాలా విషయాల మీద స్పందించడం మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. ఆయనకు దేశ భద్రత, దేశానికి సంబంధించిన విషయాల మీద ఖచ్చితంగా స్పందిస్తారండి. పార్టీలతో కూడా సంబంధం లేదు. ఈరోజు కూడా మనం ఇలా చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్ వేదికగాను సోషల్ మీడియా వేదికగా స్పందించడం చూసాం. కానీ డైరెక్ట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి దేనికైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన స్పందించడం, ఆయన వెనక ఉన్నట్టు మేము జన సైనికులం అంతా కూడా ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క అనుభవంలాగా తయారవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికైనా ఎందాకైనా సరే అవసరమైతే మేము బోర్డర్లో పోయి నిలబడమని చెప్పినా కూడా కళ్యాణ్ గారు ఆదేశం ఇస్తే ఇప్పటికిప్పుడు బయలుదేరడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రధాని మోదీ గారు చేసిన ఈ పాకిస్తాన్ పైన చర్యని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇలాంటి చర్యలు మరెన్నో జరగాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు దేశ పటంలో ప్రపంచ పటంలో పాకిస్తాన్ని లేకుండా చేయాలని చెప్పి ప్రధాని గారిని కోరుకుంటూ, ఇలాంటి అన్యం పుణ్యం ఎరగని 26 మంది ప్రాణాలు తీశారు. వాళ్ళపైన ఈ విధంగా దుశ్చర్య చేసిన ఈ ముష్కరులని మట్టు పెట్టాలని చెప్పి ప్రధాని కోరుకుంటూ నా పూర్తి మద్దతు ఇస్తున్నాను. ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిన్న రాత్రి నేను చూశాను, నోటిఫికేషన్ వచ్చింది.
మన భారతీయులు మన భారత సైన్యం పాకిస్తాన్ మీద దాడి చేసిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయనకు మద్దతు చేస్తున్నాను. మన దేశ ఆర్మీ జవాన్లు కూడా చేసిన అటాక్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా కోరిక ఏంటంటే మనము ఎవరైతే నిర్దోషులకు ప్రాణం తీశారో వాళ్ళని ఊచకోత కొయ్యాల. మనం కాముగా ఉంటే ఇంకా చేస్తూనే పోతారు ఎక్స్ట్రాలు వీళ్ళు అనేసి నేనైతే అదే ఆలోచిస్తున్నా. వీళ్ళని టోటల్గా వాషౌట్ చేసేస్తే మన భారతదేశం కూడా హ్యాపీగా ఉంటుంది. గంగా జమున తైజీబ్ అనేటట్టుగా మనం ఎలా ఉంటామో అందరు కలిసిమెలిసి ఉంటున్నాము. మనల్ని విడదీయడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం చేయాలనేసి విఫలం అయిపోవాలనేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన భారతీయులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను కూడా నా తరపు నుంచి అందరికీ ఇంకొకసారి సింధూర్ అనే మన ఏ స్ట్రైక్ చేశామో మనము దాన్ని నేను స్వాగతిస్తున్నాను మనసుతో. హిందుస్థాన్ జిందాబాద్, జై భారత్. భారత్ అంతా ఒకటే అంటారా? 100% భారత్ మాతా కీ జై. భారత్ భారత్ మాతా కీ జై. వందే హిందుస్థాన్ జిందాబాద్. మాతరం. వందే మాతరం. వందే వందే మాతరం. హిందుస్థాన్ జిందాబాద్.